సో ఇక్కడికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అవును సార్. ఎట్లా ఉంది స్కూల్, ఎలా ఉంది? సో ఏంటి ఇక్కడ స్ట్రెంత్ కావచ్చు 70 మంది వరకు ఉన్నారని అవును అన్నారు. సార్. అవును సార్. ఏంటి దీని గురించి ఏం చెప్తారు? సార్ ఇక్కడికి వచ్చి నేను దాదాపుగా ఒక నెల కావస్తుంది నెల. సార్. ఒక 5 మంది టీచర్లు ఉన్నాం. నాతో కలిపి 5 మంది ఉన్నాం సార్. ఇక్కడ రోల్ వచ్చేసి 70 దాకా ఉంది సార్. ఓకే. ఇక్కడ స్టాఫ్ అయితేనేమి, పిల్లలైతేనేమి చాలా బాగున్నారు సార్. పిల్లలు కూడా రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారు. ఓకే. ఇంకా అక్కడ ఏ విధంగా అయితే కష్టపడ్డానో ఇక్కడ కూడా అదే విధంగా కష్టపడి స్కూల్ స్ట్రెంత్ పెంచాలని అనుకుంటున్నాను. ఏంటి ఇంకా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా కావాల్సినవి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇది బాగుంటుంది అనేది ఏదైనా ప్రిన్సిపల్ అంటే హెచ్ఎం గారితో మాట్లాడారా? ఏమైనా అట్లాంటివి ఏమైనా మార్పు చేయాలని మీకు ఆలోచన ఉందా, లేదంటే ఉన్న దాంట్లోనే చెప్తూ వెళ్ళిపోతారా? లేదు సార్, నా వరకు అయితే కొన్ని అనుకున్నాను. అది ఇంకా ఈ మధ్యనే వచ్చాను కాబట్టి ఇంకా సార్ దగ్గర చెప్పలేదు సార్. నేనైతే సార్ దగ్గర చెప్పాలి, స్టాఫ్ మొత్తం దగ్గర చెప్పి నా వరకు నేను చేయాలనుకుంటున్నాను సో సార్. ఎందుకంటే అక్కడ మీరు ఒకరే, అవును సార్. తర్వాత మీ మీ హస్బెండ్ కూడా ఆ స్కూల్కి కావాల్సింది కావచ్చు, మీకు ఏం చేయాలి ఏంటి, ఆ పెన్సిల్స్, సోప్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేశారు ఇదంతా. అవునవును. ఇక్కడ స్ట్రెంత్ టీచర్స్ కూడా ఉన్నారు. అవును సార్. సో దాని విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఒకరే నేను ఇది అవును ఇట్లా సార్. చేస్తాను అని అంటే కూడా అవును సార్. సెట్ అవ్వదు కదా. మరి ఏంటి మీ ప్లాన్స్ ఏంటి అసలు? లేదు సార్, అక్కడ ఏమైతే చేశామో వాటి గురించి ఏం ఏం లాభం ఉంది అని చెప్పేసి, ఏం మంచి జరుగుతుంది, పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఈ స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాను సార్. తర్వాత ఈ పాఠశాల భవిష్యత్తు కోసం సార్. మీరు కొన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను అనగానే కొన్ని కళలు అయితే ఉంటాయి కదా, నేను ఇది చేయాలి ఇది చేయాలి, ఈ స్కూల్లో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంది ఇది అనేది, మీరు ఏమనిపించింది? సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే అనిపించింది సార్, ఇక్కడ ఈ గ్రామం నుంచి కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు అని విన్నాను. మరి మా వరకు సార్ వాళ్ళతో మాట్లాడి మేము అందరూ 5 మంది కూడా కలిసి మేము ఖచ్చితంగా ఇంకా మంచి ఇప్పుడే ఈ విధంగా అందించిన విద్య కంటే ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి విద్యను అందిస్తాము, క్లాస్కి ఒక టీచర్ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా స్కూల్ స్ట్రెంత్ని పెంచాలనుకుంటున్నాము సార్.